ఇది కూడా అంతే. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టిన సినిమా ట్రైలరు కొంచెం ముందే రిలీజ్ చేస్తుంటే బెటర్ అయ్యేదేమోనని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్ కానీ మీకు వచ్చే ఉంటుంది ఫీడ్బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయినాక. అంటే ఆడియన్స్ నుంచి ఐ మీన్ విజయ్ గారి ఫ్యాన్స్ అంతా తిడుతూనే ఉంటారు ట్విట్టర్లో ఏంటి కంటెంట్ అని. విజయ్ గారు కూడా చాలాసార్లు అడిగారు ట్రైలర్ డిలే అయిపోతుందని. అంటే 24 సార్ సినిమా రిలీజ్ ఉంది కదా, కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం తర్వాత అప్పుడు ఎవరో. సో అది అయిపోయే రిలీజ్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఆ నెక్స్ట్ నుంచి ప్రమోషన్ ఆ రిలీజ్కి ముందు కళ్యాణ్ గారి ఈవెంట్ సినిమా రిలీజ్కి ముందు వాళ్ళ కంటెంట్ తప్పితే ఇంకేది ఉండకూడదు అన్నట్టు ఉద్దేశంతో దానికి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాతే ప్రమోషన్ స్టార్ట్ చేసాం. అందుకని కొంచెం డిలే అయినాయి అన్నీ. వంశీ గారు సార్, మొదట్లో గౌతమ్ తిన్ననూరు గారి కాంబినేషన్లో రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు. ఇది ఆ కథేనా లేకపోతే ఇది వేరే కథే సార్ గౌతమ్ గారిది? వంశీ గారు హాయ్ సార్. విజయ్ గారు సార్, ఇప్పటి వరకు మీరు బిగ్గెస్ట్ సక్సెస్ చూశారు, బిగ్గెస్ట్ ఫెయిల్యూస్ చూశారు. ఎత్తుకోటే అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎత్తుకున్నారు. సో దాని తర్వాత కొన్ని ఫెయిల్యూస్ చూశారు. అంటే ఈ సినిమా విషయంలో అంటే ప్రతి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని మనం ఖచ్చితంగా మీరు సినిమా చేస్తారు, సక్సెస్ కావాలని చేస్తారు. కానీ ప్రతి సినిమా విషయంలో ఇది ఎరగొడుతుంది బాగుంటుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కామనే డెఫినెట్గా. ఈ సినిమా విషయంలో లేదు ఇది ఖచ్చితంగా కొడుతున్నాం అనిపించిన ఎమోషన్ ఏంటి? మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఈ సినిమాకి? సినిమా అంటే ఇప్పుడు ఈ రిలీజ్ ముందు అంటుండ్రా ఆర్ జనరల్ ఈ సినిమాకి ఎప్పుడు కనెక్ట్ అయ్యా అని అంటుండ్రా? ఖచ్చితంగా ఎప్పుడు సక్సెస్, ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనకు రేపటి వరకు తెలియదు, ఆర్ ఈరోజు రాత్రి వరకు తెలియదు. ఖచ్చితంగా ఈ సినిమా రెస్పెక్ట్ పొందుతుందని షూట్ చేసిన ప్రతిరోజు అనిపించింది. సినిమా అయిపోయిన తర్వాత అనిపించింది, ఈ సినిమా రఫ్ ఎడిట్ చూసినప్పుడు అనిపించింది, ప్రతి టీంతో మాట్లాడినప్పుడు అనిపించింది. ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు మిగిలింది ఏడుకొండల వెంకన్న స్వామి చూసుకోవాలి. 10:30కి ఈరోజు రాత్రి యూఎస్లో షో పడితే మనకి గంటన్నరలో తెలిసిపోతుంది.